Hello everyone, welcome back to the session of Science and Technology. Friends, మనకి APPSC Group 2 సిలబస్ లో మనం చూసినట్లయితే సో యూనిట్ 1 అనేది కొంత టిపికల్ గా మనం ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యూనిట్ 1 లోనే మనకి మెజారిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ అనేది ఉన్నాయి. సో కొంత యూనిట్ 2 లో కూడా మనకు ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. రిమైనింగ్ అంతా ఓకే, అది ఎక్కువగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ తో రిలేట్ అయినటువంటి ఏరియాస్ అని మనం చెప్పుకోవచ్చు. పైగా లాస్ట్ లో మనకి హెల్త్ ఇష్యూస్ అనేటువంటి ఒక టాపిక్ కూడా ఎంటర్ చేశారు. ఎనీహో మనకి చాలా మంది ఆందోళన చెందేటువంటి అంటే చాలా మంది సెర్చ్ చేసేటువంటి టాపిక్స్ విషయం కిందకి మనం చూసినట్లయితే ఫస్ట్ యూనిట్ లో ఒక పదం వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు, ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. చూడండి, ఆ పదం గనక మీరు చూస్తే ఫస్ట్ యూనిట్ లో సెకండ్ లైన్ లో క్లియర్ గా ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ అనే పదం వాడు ఏపీపీఎస్సీ వాళ్ళు వాడింటారు క్లియర్ గా. సో దాని మీనింగ్ ఒకసారి అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని కిందకి ఏమేమి వస్తాయనేది ఒకసారి చూసినట్లయితే చూడండి, ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ అంటే ఇవి మన భవిష్యత్తుకి ఓకే, మన భవిష్యత్తులో ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి టెక్నాలజీస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇండైరెక్ట్ గా ఇక్కడ ఏమడుగుతున్నారంటే మనకి మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగం అనేది ఖచ్చితంగా ఆ పదం మీనింగ్ మనం అర్థం చేసుకోవచ్చు. పైగా అందులో మళ్ళీ మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భవిష్యత్తులో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఏరియాస్ ని ఇండైరెక్ట్ గా మనం ఎమర్జింగ్, ఇప్పుడిప్పుడే దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది, ఇప్పుడిప్పుడే అవి ఇవాల్వ్ అవుతున్నాయి, కొత్తగా డెవలప్ అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ ఓకే. సో ఇలాంటి టెక్నాలజీస్ అనేది ఫ్యూచర్ లో ఖచ్చితంగా మనకి చాలా హెల్ప్ అవుతాయి. ఖచ్చితంగా ఇవన్నీ మిగతా వాటిని డామినేట్ చేసే విధంగా ఉంటాయి అనేది ఆ పదం యొక్క మీనింగ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళు యాక్చువల్ గా మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీని అడగకుండా ఈ పదం మనకి క్లియర్ గా ఫస్ట్ యూనిట్ లో మనకు మెన్షన్ చేశారు. సో అక్కడ చూడండి, ఫస్ట్ యూనిట్ లో మొత్తం చాలా టాపిక్స్ ఉన్నాయి. స్పేస్ గురించి, డిఫెన్స్ గురించి, అఫ్ కోర్స్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ. సో ఫస్ట్ లో మీరు చూస్తే ప్రత్యేకంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ, రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ అన్నాడు, టెక్నాలజీ మిషన్స్ అన్నాడు. ఈ డైమెన్షన్ లో మనకు ఉంది. ఓవరాల్ గా చాలా టాపిక్స్ అనేది కవర్ అయినాయి ఫస్ట్ యూనిట్ లోనే క్లియర్ గా. సో ఈ టాపిక్ నుంచి మనకి ఆ పదం వాళ్ళు వాడారు కాబట్టి ఏదో ఒక విధంగా 1 or 2 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా వచ్చేదానికి స్కోప్ ఉంది. సో ఖచ్చితంగా ఒక 2 క్వశ్చన్స్ అనేది వచ్చేదానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియా అని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు దాని కిందకి ఎలాంటి అంశాలను మనం పరిగణించాలి అని. సో నేను కొన్ని టాపిక్స్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇవి చూడండి, సూపర్ కండక్టర్స్ ఓకే. దీని ఇంపార్టెన్స్ అనేది ఉంది కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇవి ఆల్రెడీ మనకి ఓకే చాలా విషయాల్లో హెల్ప్ అవుతూ ఉంటాయి. దాని గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ గా కొన్ని విషయాలు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సూపర్ కండక్టర్స్ అంటున్నాం, సూపర్ కంప్యూటర్స్ అంటున్నాం, సూపర్ కంప్యూటర్స్ ఈ పదం మీరు వినింటారు ఫెమిలియర్ గా. నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నాం. సో అఫ్ కోర్స్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ఓకే, జన్యు సవరణ పద్ధతులు, జీన్ ఎడిటింగ్ టెక్నాలజీస్. ఇంకా మనకు చూసినట్లయితే ప్రత్యేకంగా ఇలాంటి ఏరియాస్, నానో టెక్నాలజీ, నానో టెక్నాలజీ ఇది కొంత ఓల్డ్ అయినా కూడా ఇందులో డిస్కషన్ లో భాగంగా మనం చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే, రోబోటిక్స్ ఇంకా సమ్ మిస్లీనియస్ ఆస్పెక్ట్స్. మిస్లీనియస్ అనే పదం నేను ఎందుకు యూజ్ చేస్తూ ఉంటే, సో మిస్లీనియస్ అనే పదం మనం ఎందుకు వాడతామంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో సో ఈ మధ్య కాలంలో కనిపించేటువంటి కొన్ని వర్డ్స్ అని మనం చెప్పుకోవచ్చు, కొంత టర్మ్స్. సో ఈ మధ్య కాలంలో కనిపించేటువంటి న్యూస్ లో మనకి ఎక్కడన్నా కనిపించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టెక్నాలజీస్ అని మనం అనుకోవచ్చు. సో ఓవరాల్ గా మనకి ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ అంటే ఇలాంటి ఏరియాస్ ని మనం కవర్ చేయాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ ఓకే. సో ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ సూపర్ కండక్టర్స్ అంటున్నాం, సూపర్ కంప్యూటర్స్ అంటున్నాం, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నాం, సో జీన్
ఎడిటింగ్ టెక్నాలజీ, ఇది బయోటెక్నాలజీలో పార్ట్ అని మనం అనుకోవచ్చు. సో నానో టెక్నాలజీ, ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మిస్లీనియస్ టాపిక్స్ అంటున్నాం. సో మిస్లీనియస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో ఎలన్ మస్క్ యొక్క ఆవిష్కరణలు, ఓకే, సో ఎలన్ మస్క్ క్రియేట్ చేసినటువంటి అంశాల్లో మనం చూసినట్లయితే చాలా విషయాల్లో మనకు చూడండి ఈ మధ్య కాలంలో మనకు ప్రత్యేకంగా న్యూరోలింక్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో న్యూరోలింక్ ప్రాజెక్ట్ ఆల్రెడీ యుఎస్ఏలో దానికి వాళ్ళ గవర్నమెంట్ అనేది అప్రూవ్ చేసింది క్లియర్ గా మనం చూస్తే. సో బ్రెయిన్ ని మనకి ఇండైరెక్ట్ గా మనకి బ్రెయిన్ లో ఒక చిప్ ని అమర్చి దాని ద్వారా కంట్రోల్ చేయడం, సో మన బాడీ మూవ్మెంట్స్ ని కానీ సరౌండింగ్ ఆబ్జెక్ట్స్ ని కానీ కంట్రోల్ చేసేటువంటి ఓకే పద్ధతినే మనం న్యూరోలింక్ అని మనం చెప్పుకోవచ్చు. పేర్లోనే ఉంది న్యూరోలింక్ ప్రాజెక్ట్ అని. సో ఆల్రెడీ అది ఇంతకు ముందు ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్ లో ఉంది. లాస్ట్ ఇయర్ క్లియర్ గా దానికి అప్రూవల్ అనేది ఇచ్చింది యుఎస్ గవర్నమెంట్. సో అది కూడా ఎలన్ మస్క్ కు సంబంధించింది. సో ఇంకా మనకు చూడండి హైపర్ లూప్ టెక్నాలజీ. సో ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ లో ఇంతవరకు మనం మహా అంటే ఓకే ఒక ల్యాండ్ పైన మనం చూసినట్లయితే బుల్లెట్ ట్రైన్స్, హై స్పీడ్ ట్రైన్స్ లో బుల్లెట్ ట్రైన్స్ అనేది మనం చూస్తున్నాం. అంటే మన ఇండియాలో కాకపోయినా సో కొంతవరకు మనకి చైనా, జపాన్, ఓకే యుఎస్ఏ ఇలాంటి కంట్రీస్ లో మనకి సో ఓకే డెవలప్డ్ కంట్రీస్ లో మనకు కొంతవరకు ఇలాంటి బుల్లెట్ ట్రైన్స్ అనేది మనం చూస్తున్నాం. మన ఇండియాలో ఇంకా ఆప్షన్ లేదు క్లియర్ గా మనం చూసినట్లయితే. సో మనం మాక్సిమం సెమీ స్పీడ్ ట్రైన్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంటివని మనం అనుకోవచ్చు. సో ఎనీహౌ అలాంటి ఏరియాస్ అన్ని హైపర్ లూప్ టెక్నాలజీ, న్యూరోలింక్ ప్రాజెక్ట్, సో ఇలాంటివి బేసికల్ గా అప్పుడప్పుడు మనకి న్యూస్ లో కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని మనకి మిస్లీనియస్ టాపిక్స్ కిందకి మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నేను రాసిన ప్రతిదీ మనకి ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ అనేటువంటి ఏరియా కిందకి మనం అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. క్లియర్లీ చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీలోనే ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీతో పోలిస్తే కొంత అడ్వాన్స్డ్ థింగ్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో వీటి వల్ల భవిష్యత్ అనేది ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వబోతుంది. సో అప్పుడే వాటిని మనం ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే కొత్తగా ఆవిర్భవించేటివి. సో ఎమర్జింగ్ అంటున్నాం క్లియర్ గా, కొత్తగా ఆవిర్భవిస్తూ భవిష్యత్తుని ఇక్కడ ఫ్రాంటియర్స్ అంటున్నారు క్లియర్ గా. సో భవిష్యత్తులో ఖచ్చితంగా వాటి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో డెఫినెట్ గా దీని వల్ల ప్రపంచం అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చూపించాను అన్నాను. సో ఇక్కడ ఈ సెషన్ లో బ్రీఫ్ గా ఒకసారి మనం సో వాట్ ఈస్ సూపర్ కండక్టర్స్ అంటే మనం తెలుసుకుంటాం. ఓకే ఆ టాపిక్ జస్ట్ దాని సూపర్ కండక్టర్స్ అంటే ఏంటో తెలుసుకొని దాని ఇంపార్టెన్స్ అంటే ఏంటో మనం చూడాలి ఒకసారి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జనరల్ గా ఓకే సూపర్ కండక్టర్స్ అంటున్నాం. సో మనందరికీ ఒకసారి 10th క్లాస్ ఫిజిక్స్ ని మనం గుర్తు చేసుకున్నట్లయితే అందులో మనకి ఎలక్ట్రిసిటీ చాప్టర్ మనందరం చదివే ఉంటాం చిన్నప్పుడు 10th క్లాస్ లో క్లియర్లీ. ఓకే సో అందులో మనం విద్యుత్ నిరోధకత, రెసిస్టెన్స్ అనేది మనం చూసింటాం క్లియర్ గా. ఇక చూడండి ఏదన్నా కండక్టర్ ని మనం ఇలా ఇమాజిన్ చేసుకుంటే, కండక్టర్ అంటే వాహకం, విద్యుత్ ని ప్రవహించేటువంటి పదార్థాలనే కండక్టర్స్ అని మనం చెప్పుకోవచ్చు. కండక్టర్ ని ఇలా ఇమాజిన్ చేసుకుంటే దీని యొక్క లెంత్ అనేది ఎల్, ఓకే దీని యొక్క ఏరియా అనేది ఏ అనుకుంటే మనకి ఈ ఫార్ములా మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఓకే resistance is directly proportional to the length of that conductor, inversely proportional to the area of conductor. ఇక్కడ రెసిస్టెన్స్ అంటే నిరోధకత అంటున్నాం. నిరోధకత ఓకే విద్యుత్ ప్రవాహానికి, ఓకే దీంట్లో ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహానికి ఖచ్చితంగా ఈ కండక్టర్ కి కొంత నిరోధకత అనేది ఉంటుంది క్లియర్ గా మనం చూస్తే. ఆ నిరోధకతను ఓకే రెసిస్టెన్స్, ఓకే ఆపోజిట్ డైరెక్షన్ లో రెసిస్టెన్స్ అనేది పనిచేస్తుందని అనుకోండి క్లియర్ గా. సో విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకునేటువంటి ప్రాపర్టీనే రెసిస్టెన్స్ అంటున్నాం. ఇక్కడ ఆ ప్రాపర్టీ అనేది లెంత్ పైన అదే విధంగా ఏరియా పైన డిపెండ్ అవుతుంది. సో జనరల్ గా ఇక్కడ చూడండి దీన్ని రెసిస్టెన్స్ అంటున్నాం కదా, రెసిస్టెన్స్. సో దీని నుంచి మనకి ఇలా, సో దీన్ని రెసిస్టివిటీ అంటాం. రెసిస్టివిటీ ఓకే రెసిస్టివిటీ ఇది జనరల్ గా కాన్స్టెంట్, ఓకే ఒక స్థిరాంకం అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఓన్లీ ఆ మెటీరియల్ దేంతో తయారైంది దానిపైన డిపెండ్ అవుతుంది, టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను రాసే పదం ఏంటంటే సూపర్ కండక్టర్ అంటున్నాం. ఓకే సో సూపర్ కండక్టర్స్ కి ఇవన్నీ ఇక్కడ నేను రాసినటువంటి రెసిస్టెన్స్ కానీ ఇక్కడ రాసినటువంటి రెసిస్టివిటీ కానీ ఇవన్నీ జీరో ఉండాలి, అసలు ఉండకూడదు. ఓకే విద్యుత్ ప్రవాహానికి అసలు ఎలాంటి ఆటంకం ఉండకూడదు, జీరో ఉండాలి. అప్పుడే అలాంటి పదార్థాలని సూపర్ కండక్టర్స్ అని మనం చెప్పుకోవచ్చు. చూడండి జనరల్ గా మనం ఓకే స్కూల్లో ఉన్నప్పుడు ఇన్సులేటర్స్ అని, ఓకే సెమీ కండక్టర్స్ అని, కండక్టర్స్ అని మనం చదువుకుని ఉంటాం.
సో కండక్టర్స్ లో విద్యుత్ ప్రవాహం అనేది ఎక్కువగా ఉంటుంది. సో సెమీ కండక్టర్స్ లో కొంత మీడియంగా ఉంటుంది. ఓకే, కండక్టర్స్ లో ఉన్నంత పర్ఫెక్ట్ గా ఉండదని మనం చెప్పుకోవచ్చు. ఇన్సులేటర్స్ బంధకాల్లో జనరల్ గా విద్యుత్ ప్రవాహం అనేది ఉండదు, ఎందుకంటే వాటిలో జనరల్ గా ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది ఉండవు. కండక్టర్స్ లో ఫ్రీ ఎలక్ట్రాన్స్, స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లు అనేది ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి, సూపర్ కండక్టర్ అనే పదం మనం ఎప్పుడన్నా ఉపయోగిస్తే, ఎక్కడన్నా మీకు టచ్ అయినట్లయితే ఎక్కడన్నా సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు గమనించాల్సింది ఏంది, చూడండి, జీరో ఉండాలి. అసలు విద్యుత్ ప్రవాహకానికి ఎలాంటి ఆటంకం కలగకూడదు. ఓకే, జీరో రెసిస్టెన్స్. అదే విధంగా ఇంకొక ప్రాపర్టీ రెసిస్టివిటీ విషయంలో కూడా సో జీరో అనేది ఉండాలనేది మీరు గమనించాలి. అంటే చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మనం అందులో విద్యుత్ పాస్ చేస్తే డెఫినెట్ గా చాలా హై స్పీడ్స్ తో అది ఎలక్ట్రిసిటీ అనేది ట్రావెల్ అవుతుంది. ఎనర్జీ, ఓకే, అది ట్రావెల్ అయ్యేటప్పుడు ఎనర్జీ లాస్ అనేది మినిమైజ్ చేయొచ్చు ఇండైరెక్ట్ గా మనకు చూస్తే. సో ఎనర్జీ లాస్ అనేది ఈ సూపర్ కండక్టర్స్ లో ఉండదని మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి ఆలోచిస్తే, సో భవిష్యత్తులో ఇలాంటి మెటీరియల్స్ ని మనం యూజ్ చేయడం వల్ల సో మనకి ఎలక్ట్రిసిటీ యొక్క అప్లికేషన్స్ లోనే మనం చూస్తే, సో ఎలక్ట్రిసిటీ అనేది ట్రాన్స్మిషన్ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవ్వకుండా హై స్పీడ్స్ తో మూవ్ అయ్యేటట్లు డిజైన్ చేయొచ్చు. ఒక అప్లికేషన్ మనం చెప్పొచ్చు. సో ఫ్యూచర్ లో మనకి స్పేస్ టెక్నాలజీలు యూజ్ అవుతాయి, డిఫెన్స్ టెక్నాలజీలు యూజ్ అవుతాయి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలు యూజ్ అవుతాయి. ప్రతి ఏరియాస్ లో దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉందని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇలాంటివన్నీ ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ స్టేజెస్ లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో అంత పర్ఫెక్ట్ గా వాటిని ఇంకా విరివిగా మనం యూజ్ చేయట్లేదు. సో దీనికి సంబంధించి ఒక ట్రాన్స్పోర్టేషన్ లో మనం అప్లికేషన్ మనం చూస్తే, రవాణా రంగంలో మనకు ఒక అప్లికేషన్ ఉంది. ఈ రోజు మనం ఈ రోజు చూడండి, మన దగ్గర ఈ బుల్లెట్ ట్రైన్స్ కానీ, నేను ఇందాక చెప్పినటువంటి హైపర్ లూప్ టెక్నాలజీ కానీ, ఇలాంటి ఆస్పెక్ట్స్ లో మన ఇండియా కొంతవరకు వెనకబడే ఉందని మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఈ రోజుకి కూడా మనము ఒక బుల్లెట్ ట్రైన్ ని మనం డెవలప్ చేయలేకున్నాం. సో ఎందుకంటే మన దగ్గర ఆ టెక్నాలజీ అనేది కొంతవరకు లేదు అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. సో అదంతా చాలా కాస్ట్లీ, అదేవిధంగా హై టెక్నాలజీ అనేది ఉంటుంది, సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ అనేది దాని డిజైన్ లో ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఒక అప్లికేషన్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్లియర్ గా మనకి సూపర్ కండక్టర్స్ ఇక్కడ నేను ఇందాకే చెప్పా. సో జీరో రెసిస్టివిటీ అంటున్నాం. ఇంకొకటి సూపర్ కండక్టివిటీ ఎగ్జిబిట్ చేయడం వల్ల మనకి చూడండి ఇక్కడ డయామాగ్నెటిజం అనే ప్రాపర్టీ వస్తుంది. డయామాగ్నెటిజం అంటున్నాం క్లియర్ గా. ఈ రెండు విషయాలు అప్లికేషన్స్ లేకి మనం వెళ్లే ముందర ఒకసారి ఈ రెండు విషయాలు మీకు పరిచయం చేస్తున్నా. సూపర్ కండక్టర్స్ మెటీరియల్స్ లో ఉండేది ఏంటంటే జీరో రెసిస్టివిటీ, అదే విధంగా డయామాగ్నెటిజం. మళ్ళీ మనం 10th క్లాస్ మ్యాగ్నెటిజం అనేటువంటి టాపిక్ ని మనం గుర్తు చేసుకున్నట్లయితే అయస్కాంతత్వం. పదార్థాల యొక్క స్వభావాన్ని బేస్ చేసుకొని, అయస్కాంత స్వభావాన్ని బేస్ చేసుకొని పదార్థాలని 3 రకాలుగా మనం చూడొచ్చు. చూడండి, డయామాగ్నెటిక్ పదార్థాలు, పారామాగ్నెటిక్ పదార్థాలు, ఫెర్రో మ్యాగ్నెటిక్ పదార్థాలు అంటుంటాం. సో ఫెర్రో మ్యాగ్నెటిక్ పదార్థాలు అనేది అయస్కాంత క్షేత్రానికి బలంగా ఆకర్షించుకుంటాయని మనం చెప్పుకోవచ్చు. దే హ్యావ్ స్ట్రాంగ్ అట్రాక్షన్ టువర్డ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని మనం చెప్పుకోవచ్చు. బట్ పారామాగ్నెటిక్ పదార్థాలు వాటికి కొంతవరకు బలహీనంగా ఉంటుంది, అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేది బలహీనంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. వీక్ అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో డయామాగ్నెటిక్ పదార్థాలు ఇది మీరు గమనించాలి. సో డయామాగ్నెటిక్ పదార్థాలు అంటే స్ట్రాంగ్ రిపల్సివ్ ఫోర్సెస్ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. సో వాటి వైపుకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మూవ్ అవుతుంటే అవి స్ట్రాంగ్ రిపల్సివ్ ఫోర్సెస్ ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అలాంటి పదార్థాలనే డయామాగ్నెటిక్ పదార్థాలని మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ క్లియర్ గా ఈ డయాగ్రామ్ ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. డయామాగ్నెటిక్ పదార్థాలు స్ట్రాంగ్ రిపల్సివ్ ఫోర్స్ అనేది ఉంది క్లియర్ గా మనం చూస్తే. దాన్ని డెఫినెట్ గా దాన్ని రిపెల్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రిపెల్ చేస్తుంది, అట్రాక్ట్ చేయట్లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొన్ని మెటీరియల్స్ మీకు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ యాంటీమోనీ, అదే విధంగా బిస్మత్ అని, గోల్డ్, మనం చూసేటువంటి మెటల్స్ లోనే కాపర్, గోల్డ్, కాపర్, గోల్డ్, సిల్వర్ ఇలాంటివి మనకి జనరల్ గా డయామాగ్నెటిక్ పదార్థాలని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫెర్రోమాగ్నెటిక్, ఐరన్, కోబాల్ట్, నికెల్ ఇలాంటి వాటిని మనం ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ అని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే సూపర్ కండక్టర్స్, సో జనరల్ గా సూపర్ కండక్టర్స్ అనేది ఎలా డిజైన్ చేస్తారంటే వాటిని లో టెంపరేచర్స్ లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాపర్టీ రావాలంటే, సూపర్ కండక్టివిటీ రావాలంటే అట్లీస్ట్ బిలో 20 కెల్విన్. చూడండి, కెల్విన్ లో నేను చెప్తున్నా, ఇక్కడ సెంటిగ్రేడ్ లో కాదు. 20 కెల్విన్ అంటే నియర్లీ -253 డిగ్రీ సెల్సియస్ అని మనం చెప్పుకోవచ్చు. అంతకంటే లో టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తేనే కొన్ని మెటీరియల్స్, కొన్ని పదార్థాలు, కొన్ని మెటల్స్ అనేది సూపర్ కండక్టర్స్ గా వ్యవహరిస్తూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. దాని తెలుగులో అనుకోవాలంటే
అతివాహకత అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు అది ఆ కండిషన్ ఏంటి, బిలో 20 degrees దగ్గర ఉంటేనే అది సూపర్ కండక్టివిటీని ఎగ్జిబిట్ చేయగలుగుతుంది అనేది మనం గమనించాలి. కాకపోతే దానికి ఉన్నటువంటి ప్రాపర్టీ చూడండి, ఈ రెండు ప్రాపర్టీస్ మీరు గమనించాలి. సూపర్ కండక్టర్ గా పనిచేస్తుంది అంటే ఏదైనా ఒక మెటీరియల్ దాంట్లో ఇందాకే నేను చెప్పా రెసిస్టెన్స్ అనేది ఉండదు, నిరోధకత అనేది ఉండదు. ఇక్కడ చూడండి జీరో రెసిస్టివిటీ. ఇంకొకటి పర్ఫెక్ట్ డయామాగ్నెటిజం, ఇక్కడ నేను క్లియర్ గా మీకు చెప్పా. ఓకే, అవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రిపెల్ చేసుకుంటూ ఉంటాయి, అది అట్రాక్ట్ చేయదు బేసికల్ గా మనం చూస్తే. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే చూడండి, అయస్కాంతాన్ని దాని దగ్గర తీసుకెళ్తే అది గాలిలో తేలుతూ ఉంది క్లియర్ గా. ఓకే పైన క్లియర్ గా మీరు చూడొచ్చు, దాన్నే లావిటేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇలా గాలిలో తేలేటువంటి ప్రక్రియనే లావిటేషన్ అని క్లియర్ గా మనం ఓకే దాన్ని మనం ఇంగ్లీష్ లో మనం ఏమంటుంటాం అంటే, ఇలా ఏదైనా వస్తువు ఇలా పైకి ఇలా తేలుతూ ఉందనుకోండి క్లియర్ గా గాల్లో, దాన్ని లావిటేషన్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ మ్యాగ్నెటిక్ లావిటేషన్. సో మ్యాగ్నెటిక్ లావిటేషన్, సో అయస్కాంత క్షేత్రం వల్ల ఇక్కడ ఇండైరెక్ట్ గా లావిటేషన్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. ఎందుకంటే చూడండి సూపర్ కండక్టర్స్ కి డయామాగ్నెటిజం ప్రాపర్టీ ఉంది. ఓకే డయామాగ్నెటిజం అంటే ఇందాక నేను ఇక్కడ చెప్పా, అయస్కాంత క్షేత్రాన్ని అది రిపెల్ చేస్తూ ఉంటుంది. క్లియర్ గా దాని దగ్గరికి ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ ని తీసుకెళ్ళినా కూడా అది రిపెల్ చేయడానికి ట్రై చేస్తుంది ఇండైరెక్ట్ గా. పైగా ఓకే ఇంకొక ప్రాపర్టీ అంటే ఇలాంటివి ఎగ్జిబిట్ అవ్వాలంటే బిలో 20 Kelvin degrees centigrade బిలో టెంపరేచర్స్ మెయింటైన్ అవుతూ ఉండాలి. అంటే వెరీ వెరీ లో టెంపరేచర్స్ మెయింటైన్ అవుతూ ఉండాలి, అప్పుడే ఈ ప్రాపర్టీ అనేది వస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి ఆలోచిస్తే చూడండి ఇక్కడ ఈ టెక్నాలజీ అనేది అంత ఈజీ కాదు మెయింటైన్ చేయడం, దీన్ని డెవలప్ చేయడం అనేది అంత ఈజీ కాదని చెప్తున్నా. కాకపోతే ఈ ప్రాపర్టీని బేస్ చేసుకొని మనం ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ లో మనం మాట్లాడితే ఈ రోజు చూడండి ఫ్రెండ్స్, బుల్లెట్ ట్రైన్స్ అంటున్నాం. ఓకే ఎప్పుడన్నా దేశాధినేతలు ఓకే బుల్లెట్ ట్రైన్స్ లో మూవ్ అయ్యేటప్పుడు పక్కన అలా టీ పెట్టేసి క్లియర్ గా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. పైన స్క్రీన్ పైన చూస్తే ఓకే 400 km/h, కానీ ఆ టీ అనేది కదలకుండా అలాగే ఉంటుంది. క్లియర్ గా మనం చూస్తే కాయని ఇలా పక్కన ఇలా ప్లేస్ చేశారనుకోండి, కదలకుండా అలాగే ఉంటుంది. చూడండి అంత హై స్పీడ్స్ లో కూడా లోపల ఎలాంటి మూమెంట్స్ అనేది మనం చూడట్లేదు, అంటే కాన్స్టెంట్ గా ఎక్కడున్నటువంటి వస్తువులు అక్కడే ఉండిపోతున్నాయి. సో అక్కడ ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ లావిటేషన్ ఎగ్జిబిట్ అవుతుంది క్లియర్ గా మనం చూస్తే. సో అలా ట్రైన్ అనేది ఇలా ఓకే దాని పట్టాల పైన మూవ్ అయ్యేటప్పుడు, రైల్స్ పైన మూవ్ అయ్యేటప్పుడు డెఫినెట్ గా ఇలా ఓకే లావిటేషన్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ సూపర్ కండక్టింగ్ మెటీరియల్ అనేది యూస్ చేస్తారు క్లియర్ గా మనం చూస్తే. సేమ్ ఇలానే ఇక్కడ ఎలా ఉందో ఈ డయాగ్రామ్ ఎలా ఉందో సో అక్కడే మీరు ఇమాజిన్ చేసుకోండి. నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశా క్లియర్ గా. చూడండి ఇక్కడ చూడండి లావిటేషన్, ఇది ఒక బుల్లెట్ ట్రైన్ అనేది ఇమాజిన్ చేసుకోండి. కింద మనకి సూపర్ కండక్టింగ్ మెటీరియల్ ఉందనుకోండి. సో సూపర్ కండక్టింగ్ మెటీరియల్ ఉంటే డెఫినెట్ గా ఏమవుతుంది, అది డెఫినెట్ గా లావిటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రిపల్ చేస్తుంది. కాబట్టి ఇలా మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది మధ్యలో క్లియర్ గా మనం చూస్తే. సో ఎప్పుడైతే రెండింటికి మధ్యలో ఇలా గ్యాప్ ఏర్పడింది అనుకోండి, మెయిన్ మనకి ఫ్రిక్షన్ అనేది ఉండదు, ఘర్షణ బలం ఉండదు. ఇక్కడ చూడండి ఎన్ని కాన్సెప్ట్స్ ఇక్కడ అప్లై అవుతున్నాయి క్లియర్ గా. మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి సైన్స్ నుంచే ఇది మనం నేర్చుకుంటున్నాం క్లియర్ గా మనం చూస్తే. చూడండి ఆ ఫ్రిక్షన్ అనేది అవాయిడ్ అవుతుంది, అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉండదు ఇక్కడ బేసికల్ గా మనం చూస్తే. రోలింగ్ ఫ్రిక్షన్ అనేది ఉండదు క్లియర్ గా మనం చూస్తే. సో ఆటోమేటికల్ గా ఇలా గాల్లో తేలడం వల్ల అది ఇలా హై స్పీడ్స్ తో మూవ్ అవుతుంటుంది. ఫ్రిక్షన్ ఘర్షణ బలం అనేది ఎప్పుడైతే ఉండదో ఆటోమేటికల్ గా ఆ ట్రైన్ యొక్క వేగం అనేది పెరిగిపోతుందని మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకునే మనకి ఈ బుల్లెట్ ట్రైన్స్ అనేది పనిచేస్తున్నాయి. ఓకే ఆ కాన్సెప్ట్ ని మనం ఏమని చెప్పాలి, మ్యాగ్లేవ్ టెక్నాలజీ. చూడండి మ్యాగ్లేవ్ టెక్నాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. అప్పుడప్పుడు మనకి న్యూస్ లో కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి వర్డ్స్. సో ఎలా క్వశ్చన్ అడగొచ్చు అంటే, మ్యాగ్లేవ్ టెక్నాలజీ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఈస్ దిస్? సో ఇటీవల కాలంలో మ్యాగ్లేవ్ టెక్నాలజీ అనే పదాన్ని మనం వార్తల్లో చూసాం. ఇది దేనికి సంబంధించింది? సో ఇది ఏమీ లేదు. ఓకే బుల్లెట్ ట్రైన్స్ రన్ అయ్యేటువంటి టెక్నాలజీలో లావిటేషన్ అనేది అప్లై చేస్తారు. ఓకే దాని షార్ట్ ఫామే మనకి మ్యాగ్నెటిక్ లావిటేషన్ ని ఇలా రాస్తున్నాం షార్ట్ ఫామ్ లో లావిటేషన్. ఓకే అక్కడ మ్యాగ్నెట్స్ ని మనం ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ ని యూజ్ చేయడం వల్ల, సూపర్ కండక్టింగ్ మెటీరియల్స్ ని యూజ్ చేయడం వల్ల దానివల్ల లావిటేషన్ గాలిలో తేలుతుంది. దాన్నే మనకి మ్యాగ్నెటిక్ లావిటేషన్ మ్యాగ్లేవ్ టెక్నాలజీ అని మనం చెప్పొచ్చు. సో ఈ టెక్నాలజీని ప్రెజెంట్ హై స్పీడ్ ట్రైన్స్ డిజైన్ లో యూజ్ చేస్తున్నారు అనేది మీరు గమనించాలి. హై స్పీడ్ ట్రైన్స్ అంటే ఇక్కడ నేను రాసినట్టు ఓకే ఇక్కడ నేను చూపిస్తున్న డయాగ్రామ్ లో బుల్లెట్ ట్రైన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ మధ్య కాలంలో ఓకే మనకు చూడండి ఇంకొక కాన్సెప్ట్ డెవలప్ చేశాడు, ఎవరంటే ఎలన్ మస్క్. క్లియర్ గా మనం చూస్తే ఓకే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ మంత్ లో మన దేశాన్ని ఎలన్ మస్క్ అనేది విజిట్ చేయనున్నారు క్లియర్ గా. ఎందుకంటే ఆయన డిజైన్ చేసినటువంటి టెస్లా కార్స్ గురించి కొంతవరకు మన ఇండియాతో ఒక అగ్రిమెంట్ చేసుకోవడానికి మన ఇండియాకి వస్తున్నాడని మనం అనుకోవచ్చు.
సో టెస్లా కార్స్ వెరీ వెరీ ఫేమస్ యుఎస్ఏ లో మనం చూసినట్లయితే. సో వాటిలో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిగతా కార్లలో మనం చూడం. ఓకే, ఎనీహౌ అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్, సో టెస్లా కార్స్ సంబంధించి కొంతవరకు మనతో కొన్ని అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ఈ మధ్య నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో మనకి ఎలన్ మస్క్ అనేది ఇండియాకు విజిట్ కానున్నారు క్లియర్ గా మనం చూస్తే. సో యాక్చువల్గా ఎలన్ మస్క్ యొక్క ఆవిష్కరణలో మనం చూసినట్లయితే ఆయన ఆల్రెడీ చెప్తున్నా, నేను ఇందాకనే చెప్పా, న్యూరోలింక్ అనే ప్రాజెక్ట్ దానికి కూడా అప్రూవల్ తెచ్చుకున్నాడు. టెస్లా కార్స్ అంటే స్టార్లింక్ ప్రాజెక్ట్, ఓకే, దానికి సంబంధించిన అంశాలు కూడా మన ఇండియాలో చర్చించనున్నారు. స్టార్లింక్ అంటున్నాం, బ్రాడ్బ్యాండ్, ఓకే, బ్రాడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇండైరెక్ట్ గా. సో అమెరికాలో మారుమూల ప్రాంతాలకు కూడా ఈ స్టార్లింక్ సర్వీసెస్ ద్వారా ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అనేది అందించడం జరుగుతుంది. సో దాని ద్వారా మన ఇండియాలో కూడా కొంతవరకు బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అందించేదానికి సో దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా త్వరలో జరగనుంది అనేది మనకి ఈ మధ్య వార్తల్లో వస్తుంది క్లియర్ గా. సో స్టార్లింక్ అంటున్నాం, న్యూరోలింక్ అంటున్నాం, అదే విధంగా టెస్లా కార్స్ అంటున్నాం. ఇంకొకటి మనకు చూస్తే స్పేస్ ఎక్స్. సో స్పేస్ ఎక్స్ అనేది కూడా ఆయనకు సంబంధించిన ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి చూడండి, హైపర్ లూప్ టెక్నాలజీ. సో ఆయన చూడండి ఎంత ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పర్సన్స్ లో ఎలన్ మస్క్ అనేది ప్రెసెంట్ డామినేటింగ్ గా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. హైపర్ లూప్ టెక్నాలజీ అంటున్నాం. సో దాని యొక్క క్రియేటర్ కూడా ఎలన్ మస్కే అని మనం చెప్పుకోవచ్చు. హైపర్ లూప్ టెక్నాలజీకి ఉన్నటువంటి మెయిన్ ఆ కాన్సెప్ట్స్ లో ఉన్నటువంటి మెయిన్ థింగ్స్ మనం చూస్తే, ఓకే, బుల్లెట్ ట్రైన్స్ అనేది మాక్సిమం 400 km/h లేదా 450 km/h అనేది ట్రావెల్ అవుతాయి. బట్ హైపర్ లూప్ టెక్నాలజీ, ఓకే, ఏరోప్లాన్ కంటే భూమి పైనే దానికంటే ఇంకా కొంత వేగంతో మనం మూవ్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంది క్లియర్ గా మనం చూస్తే. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ డయాగ్రామ్ క్లియర్ గా మనం చూస్తే. సో ఏరోప్లాన్స్ అనేది మాక్సిమం 900 km/h స్పీడ్ తో మూవ్ అవుతుంటే గాల్లో, బట్ ఇవి మాత్రం భూమి పైన నియర్లీ 1100 km/h, ఓకే, ఇంకా పాసిబుల్ అయితే 1200 km/h కూడా మూవ్ అయ్యేదానికి స్కోప్ ఉంది. సో ఇది కూడా మనకి ప్రెసెంట్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి మనం చూడొచ్చు. సో హైపర్ లూప్ టెక్నాలజీ అనేది ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ. సో అది కూడా ఒక ట్రైన్, ట్రైన్స్ మాదిరి అని మనం ఇమాజిన్ చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ దాన్ని ఇంకా అంత విరివిగా యూజ్ చేయట్లేదు, అది కూడా డెవలప్మెంటల్ స్టేజెస్ లో ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, హైపర్ లూప్ టెక్నాలజీలో ఇక్కడ ఏం యూజ్ చేస్తారంటే ఇదే కాన్సెప్ట్, లావిటేషన్. లోపల ఇంటర్నల్ గా మ్యాగ్నెటిక్ లావిటేషన్ అనేది అప్లై చేస్తారు. కాకపోతే ఎయిర్ ఫ్రిక్షన్, ఓకే, మనం ఏదన్నా మనం ఇలా మూవ్ అవుతూ ఉంటే డెఫినెట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో గాలి అనేది దానిపైన పనిచేస్తుంది. ఓకే, ఎయిర్ ఫ్రిక్షన్ అనేది ఉండకుండా ఒక వాక్యూమ్ ట్యూబ్స్ అనేది క్రియేట్ చేస్తారు. ఇంటర్నల్ గా చూడండి, ఒక వాక్యూమ్ ట్యూబ్స్ అనేది క్రియేట్ చేసి లోపల ఇలా మ్యాగ్నెటిక్ లావిటేషన్ అనేది అప్లై చేస్తారు. దానివల్ల ఏమవుతుంది చూడండి ఫ్రెండ్స్, మ్యాగ్నెటిక్ లావిటేషన్ ని అప్లై చేయడం వల్ల ఆటోమేటికల్ గా ట్రైన్ స్పీడ్ అనేది పెరుగుతుంది. కాకపోతే లోపల ఎయిర్ అనేది ఉండదు. ఓకే, వాక్యూమ్ ట్యూబ్స్, శూన్యం అనేది ఉంటుంది ఇండైరెక్ట్ గా మనం చూస్తే. సో వాక్యూమ్ అంటే మనందరికి తెలిసిన విషయమే, ఎలాంటి అట్మాస్ఫియర్ ఉండదు, శూన్యం అనేది ఉంటుంది క్లియర్ గా. సో అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ప్రెజర్ అనేది లోపల ఉండదు, ఫ్రిక్షన్ అనేది లోపల, ఎయిర్ ద్వారా వచ్చేటువంటి ఫ్రిక్షన్ అనేది కూడా లోపల ఉండదు ఆ ట్యూబ్స్ లో క్లియర్ గా. దానివల్ల లోపల ఉన్నటువంటి ట్రైన్ కి దాదాపుగా 1100 km స్పీడ్ తో మూవ్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంది క్లియర్ గా మనం చూస్తే. సో దాన్నే మనం ఇండైరెక్ట్ గా హైపర్ లూప్ అనేటువంటి పేరుతో మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, డయాగ్రామ్ లో మీరు చూస్తే ఇది ఒక జస్ట్ ఏదో వాటర్ పైప్స్. ఓకే, మనకి ఏదన్నా భగీరథ ప్రాజెక్ట్ ఇలాంటి వాటిలో మనం చూస్తే పెద్ద పెద్ద వాటర్ పైప్స్ ఉంటాయి, చూసేదానికి అలానే ఉంటుంది క్లియర్ గా మనం చూస్తే. సో ఇక్కడ ఉన్నటువంటి ట్యూబ్ లో ఏమవుతుందంటే ఇలాంటి లోపల ఈ ట్రైన్ మూవ్ అవుతుంటుంది. సో అక్కడ ఉన్నటువంటి బోగీలనే మనం పార్ట్స్ అని మనం చెప్పొచ్చు. మనం జనరల్ గా ట్రైన్స్ కు చూసినటువంటి బోగీలనే ఇక్కడ లోపల ఏమని మనం చెప్పొచ్చు అంటే పార్ట్స్. అందులో ప్యాసింజర్స్ అనేది కూర్చొని ఉంటారు క్లియర్ గా. సో అక్కడ ఏమవుతుంది, ఇలా మ్యాగ్నెటిక్ లావిటేషన్ అప్లై చేసి వాటిని గాల్లో ఇలా తేలేటట్లు చేస్తారు. తర్వాత ఆ ట్యూబ్ లో అసలు ప్రెజరే ఉండదు, అట్మాస్ఫియరే ఉండదు, ఎయిర్ అనేది ఉండదు, బేసికల్ గా వాక్యూమ్ మెయింటైన్ అవుతుంటుందని మనం చెప్తున్నాం. దానివల్ల ఫ్రిక్షన్ అనేది ఉండదు ఎయిర్ ద్వారా. సో దానివల్ల ఈ ట్రైన్ అనేది జనరల్ గా ఆలోచిస్తే చూడండి ఫ్రెండ్స్, సో దాదాపుగా 1000 km/h కంటే ఎక్కువ వేగంతో ట్రావెల్ అవుతుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ హైపర్ లూప్ టెక్నాలజీ. ఈ హైపర్ లూప్ టెక్నాలజీ డిజైన్ లో కూడా సూపర్ కండక్టర్స్ కీ రోల్ ప్లే చేస్తాయని మనం చెప్తున్నా. సూపర్ కండక్టర్స్ కి ఆ ప్రాపర్టీ ఉంది, ఎందుకంటే అది డయామాగ్నెటిజం ని ఎగ్జిబిట్ చేస్తుంది. అఫ్ కోర్స్ అది జీరో రెసిస్టివిటీని ఎగ్జిబిట్ చేస్తుంది క్లియర్ గా మనం చూస్తే. సో దాంట్లో ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే హై స్పీడ్స్ తో మూవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం దానికి ఉన్నటువంటి ఇంకొక స్పెషల్ ఫ్యూచర్ ఏంటంటే డయామాగ్నెటిజం. ఈ రెండు ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్పినటువంటి టాపిక్
అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ లో యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎవరైనా రాయాలనుకుంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని నేను చెప్తున్నా క్లియర్ గా. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందికి మనం చూడొచ్చు. సో ఈ హైపర్ లూప్ టెక్నాలజీ మీకు డౌట్ రావచ్చు, మరి మన ఇండియాలో ఏమన్నా దీన్ని యూజ్ చేసేదానికి పాసిబిలిటీ ఉందా అని. సో ఈ మధ్య కాలంలో లాస్ట్ టైం మనం చూసినట్లయితే సో ఒక విధంగా ఇలాంటి టెక్నాలజీస్ అనేది ప్రెసెంట్ అయితే మన ఇండియాకి అంత ఓకే, సో దీన్ని యూజ్ చేసేంత థింగ్స్ అయితే మనకు సరౌండింగ్ లో కనిపించట్లేదు. కాకపోతే గతంలో కొన్ని మ్యూచువల్ అగ్రిమెంట్స్ అనేది జరిగినాయి క్లియర్ గా మనం చూస్తే. మహారాష్ట్ర గవర్నమెంట్ తో యాక్చువల్ గా చూడండి ముంబై టు పూణే మధ్యలో ఇలాంటిది ఒక డిజైన్ చేయాలనుకున్నారు. సో గతంలో ఏపీలో అనుకున్నట్లయితే విజయవాడ నుంచి అమరావతికి ఇలాంటిది ఓకే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనుకున్నారు, కానీ బట్ అలాంటి ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది అంత ఈజీ కాదని మనం గమనించాలి. సో మనలాంటి కంట్రీస్ లో ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని మనం ఆలోచిస్తే ఇలాంటి టెక్నాలజీస్ ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది అంత ఈజీ కాదు అని చెప్తున్నాం. గవర్నమెంట్ కూడా క్లియర్ గా చెప్తుంది ఇవి అంత వయబుల్ కాదు అని బేసికల్ గా మనం చూస్తే. సో అంత సొఫిస్టికేటెడ్ టెక్నాలజీని యూజ్ చేసేటువంటి సిచ్యువేషన్ లో ప్రెసెంట్ మన రీసోర్సెస్ అనేది లేవు. సో దాన్ని అప్లై చేయడం కూడా అంత ఈజీ కాదని మనం చెప్పుకోవచ్చు. బట్ ఫ్యూచర్ లో సో డెఫినెట్ గా ఎవల్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది, పరిణామం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో మన ఇండియాలో కూడా ఇలాంటి థింగ్స్ అనేది మనం చూస్తామని మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ చెప్తున్నా కదా, గతంలో కొన్ని గవర్నమెంట్స్ కొన్ని రాష్ట్రాల గవర్నమెంట్స్ అనేది ఇలాంటిది ఇంప్లిమెంటేషన్ చేయాలి ఫ్యూచర్ లో అనేటువంటి ఉద్దేశంతో కొంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఒక అగ్రిమెంట్స్ అనేది చేసుకున్నారు. ఓకే, ముంబై నుంచి పూణే మధ్యలో అంటున్నాం, ఏపీలో అయితే విజయవాడ నుంచి అమరావతి. ఫస్ట్ ఇలాంటి విషయాల్లో అప్పుడు 2018 అప్పుడున్నటువంటి టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో బేసికల్ గా సో ఇలాంటి ఒప్పందం ఒకటి జరిగింది, కానీ దాన్ని ఎప్పుడే కానీ ఇంప్లిమెంటేషన్ అయితే చేయలేదు బేసికల్ గా. సో అదే అంటున్నాం కదా, అమరావతి నుంచి విజయవాడ అంటున్నాం, ముంబై నుంచి పూణే అంటున్నాం. సో ఈ రెండు మనం చూడొచ్చు క్లియర్ గా మనం. బట్ అవన్నీ అయితే మనం ఇప్పట్లో చూడం ఫ్రెండ్స్ క్లియర్ గా మనం చూస్తే. ఎందుకంటే గవర్నమెంట్ క్లియర్ గా చెప్తుంది మన ఇండియాకి ఇలాంటివి సూటబుల్ కాదు అని క్లియర్ గా. బట్ మన ఇండియాకు కొంతవరకు ఈ బుల్లెట్ ట్రైన్స్ అనేది కొంతవరకు హెల్ప్ అవుతాయి. కాబట్టి భవిష్యత్తులో అతి తక్కువ కాలంలో మనం ఫ్యూచర్ లో బుల్లెట్ ట్రైన్స్ అనేది మనం చూడబోతున్నామని మనం చెప్పుకోవచ్చు. ఎనీహో ఇదంతా మనం ఆలోచిస్తే దీని లోపల ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటంటే మ్యాగ్లేవ్ టెక్నాలజీ, మ్యాగ్నెటిక్ లావిటేషన్. సో క్లియర్ గా ఇలా గాలిలో తేలుతూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. లావిటేషన్ ఎగ్జిబిట్ చేయాలంటే కింద ఉన్నటువంటి మెటీరియల్ కి డయామాగ్నెటిజం ప్రాపర్టీ ఉండాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఖచ్చితంగా రిపెల్ చేయగలిగితే ఓకే ఈ మ్యాగ్నెటిక్ లావిటేషన్ అనేది పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. మ్యాగ్లేవ్ టెక్నాలజీ అంటున్నాం. ఈ మ్యాగ్లేవ్ టెక్నాలజీని మనల్ని ఏ విధంగా అయినా క్వశ్చన్ అడగచ్చు. సో ప్రెసెంట్ మనం హై స్పీడ్ ట్రైన్స్ డిజైన్ చేయాలంటే మనకి ఇది అవసరం అని చెప్తున్నా. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఇలాంటి టెక్నాలజీస్ కూడా మన భారతదేశంలో కొంతవరకు తక్కువగా ఉన్నాయి. ఇంకా అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ స్టేజెస్ లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనకంటే ఓకే అడ్వాన్స్డ్ గా ఉండి ఆల్రెడీ జపాన్ లో ఎప్పటి నుంచో ఈ బుల్లెట్ ట్రైన్స్ అనేది యూజ్ చేస్తున్నాం, ఎప్పటి నుంచో మనం చూస్తుంటాం. చైనా వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నాం. బట్ మన ఇండియాలో మాత్రం ఈ మధ్య కాలంలో వెరీ రీసెంట్లీ, దట్ మీన్స్ ఒక 4-5 సంవత్సరాల కిందట మనకి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది మనం క్లియర్ గా ఫస్ట్ స్టార్ట్ అవ్వడం మన ఇండియాలో మనం చూడొచ్చు క్లియర్ గా మనం చూస్తే. సో ప్రెసెంట్ అయితే మనకి ఇలాంటి హై స్పీడ్ ట్రైన్స్ అనేది సో మనకున్నటువంటి ఏరియాస్ లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది అంత ఈజీ కాదని నేను చెప్తున్నా క్లియర్ గా ఫ్రెండ్స్. సో ఇలా ఫ్రెండ్స్ మనం ఏదన్నా ఒక టాపిక్ మనం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఇక్కడ ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ అన్నాం. సో దాన్ని పట్టుకొని జస్ట్ ఈ కాన్సెప్ట్ ని మీకు చెప్పా క్లియర్ గా మనం చూస్తే. సో ఈ కాన్సెప్ట్ ఎప్పుడన్నా న్యూస్ లో కనిపిస్తే, వీటి గురించి న్యూస్ లో కనిపిస్తే దానిపైన ఏ విధంగా అయినా ఒక ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ లేక మిమ్మల్ని తీసుకెళ్తూ ఏ విధంగా అయినా క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పినటువంటి టాపిక్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇలానే ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ కిందకి ఇలాంటి కొత్తగా ఎక్కడన్నా కొత్త టాపిక్స్ కనిపిస్తూ ఉంటే వాటి కిందకి మనం చదువుకోవాలి ఇండైరెక్ట్ గా. సో ఏం లేదు, దాని గురించి మరీ అంత డెప్త్ గా మనం వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ దాంట్లో ఉన్నటువంటి ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చెప్పింది కూడా నేనేం డెప్త్ గా వెళ్ళలేదు, వెరీ ఫండమెంటల్ స్కూల్ లెవెల్లో నేర్చుకున్నటువంటి అంశాలనే దాన్ని పరిచయం చేసి టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అనేది మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.